అరే గౌరీ, పెళ్లిగా మాట్లాడరా. అరే నన్ను కాటేజీకి రమ్మని ఫోన్ చేశావు. అక్కడ పోయి అడిగితే నువ్వు ఆసుపత్రిలో ఉన్నావని చెప్పారు. పిల్ల పులిలా రక్కిందేమిట్రా? ఏం జరిగిందిరా చెప్పరా? రే ముందు తలుపేసిరారా. త్వరగా వెయ్యరా. ఏమైందో? అరుస్తావు ఎందుకురా? నువ్వు అరిచావని నేను అరిచాను రా. రే నిన్న రాత్రి మన రాజశేఖర్ కూతురు రాదలేదు. అది మన కాటేజీకి వచ్చి రాజొచ్చింది. నేను నమ్మలేకుండా ఉన్నానే. నేను నమ్మలేకుండా ఉన్నాను రా. కానీ రాజశేఖర్ కూతురు రాదే నన్ను చంపాలని వచ్చింది. రాజశేఖర్తో చెప్పడగలరా? నువ్వేంట్రా ఎక్కడో ఏదో కనిపిస్తే దడుచుకుని బెదిరిపోయి పేలుతున్నావు. మాట్లాడకుండా రెస్ట్ తీసుకో. నేను ఇంటికి వెళ్ళి రేపు పొద్దున వస్తా. వెళ్తారా? వెళతాననకరా. వెళ్ళొస్తాను. వెళ్ళొస్తారా? సిస్టర్ కులాసాగా ఉన్నారా? ఏమిటి పెళ్ళయిందా? ఇంతైనా పొగ తగ్గలేదే. ఎప్పట్లో తగ్గదు. మిమ్మల్ని వేరే రూమ్ మార్చమన్నారు. నేను నెక్స్ట్ రూమ్ కి వెళ్ళొచ్చేలాగా స్ట్రెచ్ ఎక్కి పడుకోండి. వార్డు బాయ్ వస్తాడు. వార్డు బాయ్ వచ్చేటట్టు థర్మామీటర్ తీసుకుని మీరెందుకు రావడం? అమ్మా సార్, చిన్న వయసు నుంచే మేము నలుగురం ఒకటిగా ఉన్నాం. అందులో ఇద్దరు చచ్చిపోయారు. కారణం ఏమిటో పోలీస్ ఎంక్వైరీలో రాజేష్ చావుతో ఒక అమ్మాయి సంబంధం ఉంది. గౌరీ శంకర్ చావుతో ఒక నర్సుకు సంబంధం ఉంది. ఆసుపత్రిలో అడిగితే అలా నర్సే లేదని తేలింది. కానీ ఇద్దరు చావులతోనూ ఒక అమ్మాయి సంబంధం ఉంది. ఏం సార్, వీళ్ళ చావుల్లో మీకేదైనా? కారణం ఏదైనా మీ ఫ్రెండ్స్ ఇద్దరు చావడం మీకు పెద్ద షాకే కాదా సార్? ఏమిటి సార్, ఏమైంది? ఇదిగో సార్. మావయ్య వేసుకునే సెలవులా ఉంది. అవును, ఈ శాలువాకి చావులకి ఏం సంబంధం? శాలువాకి సావులకి సంబంధం ఉందో లేదో కానీ ఇది కొన్న స్థలానికి మా నలుగురికి సంబంధం ఉంది సార్. ఏమంటున్నారు? 19 సంవత్సరాలకు పూర్వం మేము నలుగురు అదే మెట్టపల్లి వెళ్ళాం.
ధరంతయ్యా సాకయ్యా ఏ? అరెంతో చెప్పవయ్యా. కాసేపు ఉండండి అయ్యా. ఎక్కడే కాపురం పెట్టమంటావా? దుర్గం వచ్చిన తర్వాతనే వ్యాపారం జరుగుతుంది. ఎవరయ్యా దుర్గమ్మ? ఈ ఊళ్ళో అదృష్టమైన పిల్ల, పట్టిందల్లా బంగారమే. విభూదిస్తే రోగాలన్నీ నయమవుతాయి. అప్పుడు ఈ ఊళ్ళో డాక్టర్లకు పనే ఉండదు. నా బిడ్డను నువ్వే కాపాడాలమ్మా. 2 రోజులు బట్టి పాలు గాని మంచినీళ్లు గాని తాగడం లేదు తల్లి. నువ్వు పాలివమ్మా. నూరేళ్ళు చల్లగా ఉండు దుర్గమ్మ. అమ్మా దుర్గమ్మ, నీ చేత్తో కర్పూరం వెలిగించు తల్లి. నువ్వు చల్లగా ఉండాలి తల్లి. వస్తాను. దుర్గమ్మ హస్తవాసి గల పిల్ల. అమ్మా దుర్గమ్మ తాకిపోమ్మా. దుర్గమ్మ ఒకసారి తాకమ్మా. పిట్ట పిట్ట రాస్తుందా? దుర్గమ్మ రామ్మా, ముట్టుకోమ్మా. సార్, ఇప్పుడు వ్యాపారం మొదలెడదామా? ధరంతో చెప్పు. 100 రూపాయలు. 100 రూపాయల? ఈ శాలువా మెట్టపల్లిలో తప్ప ఇంకెక్కడా దొరకదు. కరెక్ట్, మెట్టపల్లెలో దొరుకుతుంది కానీ 100 రూపాయలు మహా చీపే. శాలువా శాలువా. అదే శాలువా. నువ్వు అడ్డమైన చేత కొంటావేంట్రా? నేను ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరు జ్ఞాపకార్థం ఏదో ఒకటి కొంటాను, అందుకే కొంటున్నాను. ఇదిగా అంతలోనే వెళ్ళిపోయిందా? శాలువా బేరం చేస్తున్నా చల్లగా జారుకుంది. పిట్ట ఒక టైపుగా ఉంది. రేయ్, అది ముదురు కేసురా. తుని తమలపాకు ముందు ఒరేయ్, తెలుసురా. ఒక సూపర్ ఐటమ్ చూసారా? జాకెట్ లేకుండా పోయింది. అంతలో నోట్ చేశారా? దాని కళ్ళు చూసారా? అయ్యో, దాని కళ్ళు చూస్తేనే భయంగా ఉందిరా. నేను చూడలేదే, నువ్వు చూసావా? కళ్ళు మాత్రమే నేను చూడలే. అరే, అది పట్టిందల్లా బంగారం అంటున్నారు. నన్ను ఒకసారి పట్టుకోమనండ్రా, నేను బాగుపడతాను. ఉండండిరా, కనిపెడదాం. అయ్యా, ఏంటి బాబు ఇక్కడ ఉన్నారండి? ఊరికే చూసిపోదామని. అవును, ఆ వెళ్ళే పిల్ల ఎవరు అని? అదే అండి, అది నా మనవరాలండి. గ్యాస్ అది మాకు తెలియదు. కుండ పట్టుకుని ముందు వెళుతుంది, ఆవిడెవరు అని? అదే అండి, అది ఊళ్ళో చెప్పులు కుట్టే ఈరిగడి పెళ్ళమండి. గొట్టం పిలిచారా బాబు? మీ మనవరాలు మీలాగా అందంగా ఉందని. తప్పు తప్పు తప్పు, దాని అమ్మ పోలికండి. చెప్పాడురా. రే, చాలా మంది మనవరాలట్రా అది. నాయనా, నువ్వు పుట్టావా లేక భూమిలోంచి మొలిచావా? వామన్ అవుతారు. రే, ఇప్పుడు వీడి సంగతి ముఖ్యమా? ఆ ఐటమ్ సంగతి చూడండిరా. రే, ఆ పిల్ల తెలమే మనవరాలు. తెలమే టీవీలోనే పనిచేస్తున్నట్టు పెట్టపడ్డట్టే. ఎలాగైనా దుర్గమ్మ మనకి దక్కాలి అంటే అది ఇక్కడికి రావాలి. ఒరే పడుకోరా,
రేయ్ పడుకుని ఏం చెయ్యను రా? అడ్డు ప్రశ్నలు నీకు చెప్పినట్టు విను. పడుకో, మిగతా నేను చూస్తా. పడుకోవడానికి ఆలోచిస్తారా? చలి జ్వరం వచ్చినట్టుగా బాగా ఉణికిపోతుండవు. ఇలా మూలుగుతూ ఉండాలి. ముసలాడుస్తున్నాడు. బాబు ఏమైంది? మందు ఎక్కువైంది, జ్వరం వచ్చింది. దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ ఎందుకురా, ఎవరైనా మంత్రిని చూపించిన చాలు జ్వరం తగ్గుతుంది. బాబు ఈయన జ్వరం తగ్గాలంటే ఒకే ఒక దారి ఉంది. బాబు నేను ఒక మాట చెప్తాను, వింటారా? చెప్పండి. చదువుకున్న బాబులు మీరందరూ, అయినా చెప్తాను. ఈ ఊళ్ళో ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా నా మనవరాలు దుర్గమ్మ చేత్తో ఈపుది రాస్తే చిటికలో నయమైపోతుంది. మీకు అందులో నమ్మకం ఉంటే నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఏంటలా అంటారు? దేవుడు అంటే మాకెంత భక్తో తెలుసా? దేవు మహత్యం ఎన్నిసార్లు చూసారా? 4 సార్లు చూసాం. పడుకో. మీరు దుర్గమ్మని ఇక్కడ పంపండి, తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. చూసుకుంటాం. దుర్గమ్మ వస్తుంది. పడుకోరా, నీకోసం వస్తాడు. ఒరేయ్, నన్ను కూడా చేసుకుంటారా? నువ్వు ముసలాన్ని చూసుకో. ఓ పెన్ జోకర్ రానిరా, ఎవరైనా వాడుకోవచ్చు. అవును, ఆ ముసలాడు ఇంకా రాలేదేంట్రా? మనవరాలు ఎక్కడుందో వెతికి పట్టుకు రావాలిగా. బాబు వచ్చేసాడు. అన్ని దాచిపెట్టండిరా. ముసలోడు వచ్చాడు. ఐటమ్ వచ్చాడు. నీకేలా జ్వరం వచ్చింది? అవును, నాకే కదా జ్వరం. అవును, తలడు పెగ్గబెట్టాను. వచ్చేస్తారా? రండయ్యా, రండి చూడండి. ఆయనకేనమ్మా జ్వరం. ఇదిగా ఈ పడుకున్నాడికే, నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను. గట్టిగా రుద్దమ్మా, నాకు జ్వరం వచ్చేట్టుంది. తగ్గిపోయినట్టుంది. విభూతి సంచి అందంగా ఉంది. ఏమయ్యా, మంత్రించి విభూతి ఇచ్చారు సరే, రాత్రికి మా వాడు తాగేందుకు జావ కావాలి, నాకు కాచడం తెలియదు. అదేంటి బాబు, దానికెందుకు దిగులు పడ్డాం? మీరందరూ కూడా తాగడానికి రాత్రి దావకాచి నేనే పంపిస్తాను. అందరికీ తయారు చేసి పంపిస్తారా? మా వాడు అక్కడికే అనుకున్నా. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళిరండి. వెళ్ళొస్తాం. ఏమ్మా చెప్పకుండానే పోతున్నావు? రేయ్ వెళ్ళిపోయారు, లేవరా. కలిపింది చాలు. పొయ్యి మెట్టపల్లి జావే జావరా, చాలా రుచిగా ఉంది. దుర్గమ్మ చెయ్యి పడితే జావ కూడా అమృతం రా. దుర్గమ్మ రండి రండి. చెమట పోస్తూ ఉంటే తలుపు తెరవాలని వచ్చా. అందరూ తాగుతున్నారా? దావ ఎలా ఉంది? బాగుందా? అమృతంలా ఉంది. ఈ ఊరగాయకి బ్రాందీ కూడా ఉంటే అదే బూంది బూంది. ఏమిటమ్మా లేచావు? తాత పూజకు వేళైంది, పోదామా? నువ్వు వెళ్ళమ్మా. ఈ వేళప్పుడు పూజనా? ఏమిటి ఈ వేళప్పుడా? కుంభాభిషేకమే చేస్తారు. ఏంటి, ఏం పూజ? 19 ఏళ్లకి ఒకే ఒకసారి మా కులదైవం అమ్మవారికి తిరణాళ్ళు జరుగుతాయి. గొప్పగా ఉంటాయి పూజలు. మీరు కూడా రండి. పొరగొట్టం ఏమన్నారు? మేమందరం కలిసే వస్తాం అంటున్నాను. తప్పకుండా రండి. లోకములనే మురిపాల నాయకివే, ముక్కంటి సతివి నీవే, మురహరికి సోదరివే, ముగ్గురమ్మలకు నీవే, మూలము నీవే మరిడమ్మ. మనసారా పిలిచేము, చేదోడై పలకవమ్మ.
మదిలో నిన్ను తలచామంటే కదిలొచ్చి దయ చూసేవులే ముత్తైదులకెల్లా ముత్తైదు భాగ్యాన్ని అందించు లోకాల సింగారివే ఎనలేని శతకోటి రూపాలు ధరించు జగదేకరారాణి ఓంకారివే ముక్కోటి సురలెల్లా అర్చించి పూజించు శివదేవి నీవేనమ్మా కొండపైన గుడిలోన నువ్వు వెలిసేవులే మదిలో నిన్ను తలచామంటే కదిలొచ్చి దయ చూసేవులే చేరినా ఇలా నిన్నే మదిని నిండుగా తలచి నేడే సేవించినా కొలిచే వారి కలసే తీర్చే చల్లని ఓ తల్లివే మా స్వంతం బంధం సకలం సర్వం అన్నీ నీవేనులే ఈ జీవితం నీకంకితం చేదోడువే నీవేనమ్మా శరణన్న దరి చేర్చేది కాళీవమ్మ నింగి నేల నీరు గాలి నింగి నేల నీరు గాలి అమ్మ నీ రూపాలులే మా ఊరి కొండపైన గుడిలోన నువ్వు వెలిసేవులే మదిలో నిన్ను తలచామంటే కదిలొచ్చి దయ చూసేవులే జననం మరణం సాగే కాలం తల్లి నీ శక్తులే అహరే పగలు వెలుగు నీడ మాతా నీ లీలలే దేవి జనని శూలి భువని సర్వం నీ పేరులే నువ్వు కన్నే తెరిచి ఓ దుర్గమ్మ చూస్తే సుఖ శాంతులే నువ్వు మాతో ఉంటే శిఖరాగ్నులే పూజల్లులే నిన్నే నమ్మి తొక్కే ఉంటే నిప్పులు కూడా చందనాలే నిన్నే మదిని కొలిచామంటే నిన్నే మదిని కొలిచామంటే ఆనందమే మాదిలే మా ఊరి కొండపైన గుడిలోన నువ్వు వెలిసేవులే మదిలో నిన్ను తలచామంటే కదిలొచ్చి దయ చూసేవులే ముత్తైదులకెల్లా ముత్తైదు భాగ్యాన్ని అందించు లోకాల సింగారివే ఎనలేని శతకోటి రూపాలు ధరించు జగదేకరారాణి ఓంకారివే ముక్కోటి సురలెల్లా అర్చించి పూజించు శివదేవి నీవేనమ్మా మా ఊరి కొండపైన గుడిలోన నువ్వు వెలిసేవులే మదిలో నిన్ను తలచామంటే కదిలొచ్చి దయ చూసేవులే రంభలా ఉందిరా ఏమన్నావురా రంభలా ఉందిరా నాకు రమ్ములా వినిపించి ఏమాడిందిరా
నువ్వు నాట మాత్రం చూసారా? నేను దాని ఒళ్ళంతా చూశాను. అవును, ఆ రోజు ముసలాడి చెడగొట్టాడు. తలుపు వేసేలోగా శనిగాడు వచ్చేసాడు. మళ్ళీ దుర్గం వస్తుంది బాబు. శనిగాడు వచ్చాడురా. ఏమిటి బాబు? మీకు నూరేళ్ళ యాక్షన్. ఏంటి తాత ఇవాళ అర్ధరాత్రేళ ఈ గ్రామంలో ఉన్న ఒక కన్నెపిల్ల నిప్పులు చేత్తో పట్టుకుని ఒంటరిగా వచ్చి పొలంలో దిగుతుంది. ఈ సంవత్సరం ఆ భాగ్యం నా మనవరాలికి కలిగింది. దేనికి ఇదంతా? ఆ పిల్ల అలా చేస్తే ఈ ఊరు కరువు లేకుండా రోగాలు లేకుండా లక్షణంగా ఉంటుందని మాకు నమ్మకం. ఆ సమయంలో మీలో ఎవరూ బయటికి రానే రాకూడదు. చెప్పాడు దుర్గం వస్తుంది. ఏంటి బాబు? నేను ఎవడో పిల్లలేదు పోవయ్యా. వయసు కురాళ్ళు మాట్లాడుకుంటుంటే పానకుల పుడకలు అడ్డొస్తాయేమిటి? ఈ శనిగారు మనం మొదలెంట్రా. మనం తప్పకుండా వెళ్ళాలి రోయ్.
చస్తే చిక్కుల్లో పడతాం. మనం వెళదాం రండి. రారా. దిగుతోండ్రా. ఏం చేద్దాం? ఎక్కించేరా. ఆ దుర్గమ్మ ఆత్మే ఇప్పుడు రాధులో ప్రవేశించింది. ఆ దయ్యమే మా అందరినీ బలి తీసుకుంటుంది. దేన్ని బట్టి అంటున్నారు? గౌరీశంకర్ చెప్పాడు. ఆయన ఏం చెప్పారు? కానీ రాజశేఖరం కూతురు రాధే నన్ను చంపాలని వచ్చింది. నేను ముందు నమ్మలేదు. గౌరీశంకర్ చావుని రాధ కొన్న శాలువాతో లింకు చేస్తే నాకది నిజమనిపించింది. ఏమంటే ఒకసారి మేమందరం మెట్టపల్లి తిరణాలకి వెళ్ళాం. 19 ఏళ్ల తరువాత రాధ అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమెకి ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఆ ప్రకారం ఏదైనా జరుగుంటే దుర్గమ్మ నెక్స్ట్ బలి, అంటే రాధ నెక్స్ట్ బలి నేనే అవుతాను. ఈ గండం నుంచి నన్ను మీరే కాపాడాలి. దయించి నాకు బందోబస్తు ఇవ్వాలి. బందోబస్తు ఇస్తాను, కానీ ఈ హత్యలన్నీ రాధే చేసిందని నిరూపించేందుకు ఏ ఆధారం లేదు. స్టేషన్కి రేపు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకు? 19 సంవత్సరాల క్రితం మీరు చేసిన నేరానికి మీరు అప్రూవర్గా మారితే మీకు సేఫ్టీ. నేను వస్తాను. ఆ అమ్మాయిని చూసిన సాక్షితను ఒక్కడే, అంచేత ఇతని చూపు ముఖ్యం. కంగ్రాచులేషన్, దేర్ ఇస్ ఇంప్రూవ్మెంట్. రియలీ? థ్యాంక్ యూ. ఏం మురళి, ఇప్పుడు ఎలా ఉంది? ఏ చెడు ఘడియల్లో మిమ్మల్ని చూశాను. ఒకసారి మేమందరం మెట్టపల్లి తిరణాలకు వెళ్ళింది. 19 ఏళ్ల తరువాత రాధ అక్కడికి వెళ్ళింది. అక్కడ ఆమెకి ఏదో ఒకటి జరిగి ఉంటుంది. నువ్వు అన్యాయంగా ఉరి శిక్ష వేయించావే భద్రయ్యకి. ఆయన పెళ్ళన్నయ్యా నేను. నన్ను నా బిడ్డల్ని అనాథలుగా నడి రోడ్లో నిలబెట్టావే. నిన్ను చంపేసి నేను నా బిడ్డలతోటి ఆత్మహత్య చేసుకోవాలని ఇక్కడికి వచ్చాను. మొగుడు పోయాడన్న దుఃఖంతో ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఆ రోజు నీ మొగుడు చంపిన రిక్షావాడి కుటుంబం ఈ రోజు నడి రోడ్లో ఉంది. అది కొంచెం ఆలోచించమ్మా. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను నా డ్యూటీ చేశాను. మామూలు మనిషిగా నాకు భద్రకి ఎలాంటి విరోధం లేదు. నీకు నీ బిడ్డలకి సహాయం కావాలంటే నన్ను తోడబుట్టిన వాడిగా తలచి ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. నన్ను క్షమించండి అయ్యా. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం శ్రీయాంజనేయం శ్రీయాంజనేయం. ఇక పైన ఏ దయ్యం గియ్యం మనల్ని ఏమీ చేయలేదు.
ఏమా ఇంత రాత్రి వేళ నువ్వు ఇలా? ఏం లేదు అంకుల్, వర్షంలో కార్ స్ట్రక్ అయింది. ఒక ఆటో పట్టుకుని ఇంటికి పోవచ్చు కదా. అది కాదు అంకుల్, రాత్రి వేళ ఒంటరిగా ఒక ఆడపిల్ల ఆటోలో పోవాలంటే. పిల్ల ఆటోలో పోవటం తప్పే. నన్ను తోడుగా రమ్మంటావా? వద్దంకుల్, మా నాన్నకి ఫోన్ చేశాను, ఇక్కడికి వచ్చి తీసుకుపోతానని చెప్పారు. వాడు చెప్తాడు. అంకుల్, ఓ టవల్ ఉంటే ఇవ్వండి, తల తుడుచుకుంటాను. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. అమ్మయ్యా, అది వెళ్ళిపోయింది, నేను బతికాను. నవ్వింది నవ్వింది, ఇక భయం లేదు. ఇదిగో మా టవులు, తుడుచుకో. రాజశేఖర, త్వరగా రారా, డైలు తిరగటం లేదే. రాజశేఖర, త్వరగా రారా. ఓకే ఓకే ఓకే. ఏమైంది అంకుల్? పావా? ఏమీ లేదే, ఎందుకలా వణుకుతున్నారు? వర్షం కురుస్తోంది, అసలేస్తోంది, అందుకే వణుకు. అవును, నువ్వు ఇంకా ఇంటికి పోలేదా? మా నాన్నగారు రాలేదే. మీ నాన్న ఇంకా రాలేదా? ఎప్పుడు వస్తాడు? చప్పని వచ్చేస్తానని చెప్పారు. అంకుల్, నాకు భలే ఆకలిగా ఉంది. ఏమైనా ఉందా తినడానికి? ఉంది, పాలు 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 పాలు. ఇంతేనా? ఇంకా ఎన్నో ఉన్నాయి, ముందు ఇవన్నీ తినమ్మా. ఇదిగో. ఇలా వచ్చిందా? పేరు పెట్టి పిలిస్తే తెలుసు. దుర్గా, దుర్గా, దుర్గమ్మ. ఎవరంకుల్ ఆ దుర్గమ్మ? మీ భార్య గారా? కాదు, ఆ అమ్మవారిలా ఉందో, ఆ అమ్మవారిలా తింటున్నావు. నాకెంత ఆనందంగా ఉందో. మొత్తం లాగించు, తిను. ఇంకా తింటాం, దయ్యంలా తింటోంది. దయ్యాల కాళ్ళు ఉండవుగా, చూద్దాం. ఫినిష్. ఏమిటంకుల్, ఎవరు ఫినిష్ అయ్యారు? గబగబా తింటున్నావే, ముళ్ళు ఉంటే ఫినిష్. కష్టపడతామని అలా అన్నాను, నువ్వు మెక్కమ్మా. కాళ్ళు ఉన్నాయో లేవో ఎలా తెలుసుకోవడం? అక్కడున్నది వన్నెలాడి చచ్చ, ఇక్కడున్నది కన్నెలేడి చచ్చ. అక్కడున్నది వన్నెలాడి. థ్యాంక్ యూ అంకుల్. నువ్వు బయలుదేరమ్మా. నాన్నగారు ఇంకా రాలేదే. నేను తలదూకోవచ్చా? దుబ్బుకోమ్మా, దుబ్బుకో. రామ్మా, దుబ్బుకో. రామ్మా, రామ్మా. ఇదిగో అద్దం దువ్వినా ఇక్కడే ఉన్నాయమ్మా. నేను లోపలికి వెళ్ళి వస్తానమ్మా.
లోపలికి వెళ్ళవచ్చా? ఇస్త్రీ బట్టలు ఇవ్వడానికని వచ్చానండి. అయ్యగారు చచ్చిపడి ఉన్నారు. వెంటనే పోలీసులు ఫోన్ చేశానండి. కానిస్టేబుల్. ఎస్ సార్. ఇతని దగ్గర ఒక స్టేట్మెంట్ తీసుకో. ఓకే సార్. దుర్గమ్మకి నెక్స్ట్ బలి అంటే రాధ నెక్స్ట్ బలి నేనే అవుతాను. ఎస్ కమ్ ఇన్. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఇదిగో సార్, ఇది రాజేష్ బాడీ మీద దొరికింది. హాస్పిటల్ అడిగితే రూమ్ నెంబర్ 666 నుంచి రాధా అనే ఆవిడ ఎవరో ఫోన్ చేశారని చెప్పారు. నెంబర్ 666666. 666666. You can go. Yes, sir. చెక్. చెక్ అండ్ మీట్. డాడీ, ఇప్పుడు నా చేతిలో ఇరుక్కుపోయావు, ఇక తప్పించుకోలేవు. నేనెవరితో ఓడిపోయాను? నా కూతురుతోనేగా. వెల్డన్ రాధా. రా విజయ్, సరైన టైంకే వచ్చావు. నా కూతురు చేతిలో ఇరుక్కుపోయాను. ఏమిటి విజయ్, ఇప్పుడు ఎలా మా నాన్నని కాపాడాలనా? మీరు ప్రయత్నం చేయండి. కమాన్, ట్రై. ఏమిటి విజయ్, నువ్వు కూడా నన్ను కాపాడావా? మీరు ఎన్ని ఎత్తులు వేసినా నేనే గెలుస్తాను. ఏం రాధా, నువ్వు నిద్రపోవడానికి టైం అవలా? మీ నాన్నతో చెస్తాడుతూ కూర్చున్నావేటి? కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు కదా, అందుకే సరదాగా ఆడుకుంటున్నాను. ఇక మీరు వచ్చేసరిగా ఆడండి. నేనా? గుడ్ నైట్ డాడ్. గుడ్ నైట్. కాయను కదుపు. ఏమిటి విజయ్, మీతో కొంచెం మాట్లాడాలి, ప్లీజ్. విజయ్, నీకు రాధ మీద ఇష్టం లేకపోతే క్లియర్ గా చెప్పు. అది మానేసి నేనెవరినో ఎప్పుడో చంపానట, అది దెయ్యమై రాధను పట్టుకుని అంతమందిని హతమారుస్తోందట. ఇది నేను నమ్మాలి. విల్ యూ ప్లీజ్ గెట్ అవుట్? ఒక సంగతి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీతో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్ చచ్చిపోయినందువల్ల 19 సంవత్సరాలకు పూర్వం మీరు చేసిన నేరం నుంచి తప్పించుకోలేదు. ఐ విల్ ప్రూవ్ ఇట్ మిస్టర్ రాజశేఖర్, ఐ విల్ ప్రూవ్ ఇట్.
ఏమి డాడీ నిద్ర రాలేదా? లేదమ్మా, మనసంతా గుబులుగా ఉంది, అందుకే నిద్ర పట్టలేదు. ఏం డాడీ? నలుగురు ఒక్కటిగా ఉండేవాళ్ళం, అందులో 3 ఫ్రెండ్స్ చచ్చిపోయారు. ఇక నేను డాడీ ఇంకోసారి అలాంటి మాట అనొద్దు. ఎప్పుడైనా ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నాకు నిద్ర రాలేదు. పదండి కార్లో రౌండ్ కొట్టేసేద్దాం. సరేనమ్మా, నే కారు తాళాలు తెస్తాను. బాబు, ఏం బుల్లయ్యా? మీ మాటలన్నీ నేను విన్నాను. ఇప్పుడు బాబు గారిని రాధని మనం కాపాడి తీరాలి. నాకు తెలిసిన ఒక స్వాములు వారు ఉన్నారు, అక్కడికి వెళితే పరిహారం దొరుకుతుంది. నేను మీరేమీ ఆలోచించొద్దు, దయించు నాతో రండి. కమా. అచ్యుతచ్యుత్సమదో గామిష్ఠో మృధో జేత పురయేత యోధ్య ఇంద్రేణ గుప్తో విదధా నిచిక్య దుర్జోతనోద్విషతాం యాహి సేహం. స్వామి, ముగ్గురిని బలిచ్చేసి ఇప్పుడు 4వ వాడిని కాపాడుకోవటానికి వచ్చారా? గ్రహభూత పిశాచాష్ట యక్ష గంధర్వ రాక్షస. దీనికి పరిహారం ఉందా స్వామి? ఉంది. బ్రహ్మ రాక్షస భేతాళ కూష్మాండ భైరవ. ఇది సాధారణ దెయ్యం కాదు, శక్తివంతమైన. పాపం చేసిన వాళ్ళని బలి తీసుకోకుండా వదలదు. దాన్ని మంత్రశక్తితో తరివేయాలి. ప్రేత సంస్థాతు చాముండా వారాహి మహిషాసన ఐంద్రీ గజ సమారూఢ వైష్ణవీ గరుడాసన. ఈ బొమ్మకు 4 శీలలు కొడతాను. పోను పోను ఆ దెయ్యం శక్తిహీనమవుతుంది. ఆఖరి శీల కొట్టేటప్పుడు దెయ్యం మనిషిని వదిలిపెడుతుంది. శంఖిని చక్షుషోర్మధ్యే శ్రోతయోర్ద్వారవాసిని కపోలౌ కాళికా రక్షేత్ కర్ణములేతు శంఖని రుధిరాయ స్వాహ. ఓం ఝౌం బ్రహ్మరంధ్రే ఓం ఝౌం ముఖే ఓం ఝౌం నేత్రత్వయే ఓం ఐం హ్రీం శ్రీం మహాభైరవాయ ఏహి ఏహి సమౌచ.
महासिंही महावीर्या शिवदूती महाबला महेश्वरी वृषारूढा कौमारी स्थितिवाहना ओम यम रम लं वं ठं वायु दिग्बंधनाय ओम यम रम लं वं शरीर दिग्बंधनाय अग्नि दिग्बंधनाय బాబు దెయ్యం తారస్థాయి చేరుకుంది దానంతా నేను చూస్తాను మీరు వెళ్ళండి వద్దు నేను చేసిన పాపానికి నా కూతురి శిక్షించొద్దు వదలను ఆ రోజు నేను ఎంత ఏడ్చినా నన్నెవ్వరూ వదలలేదు మీరు నన్ను కళంకపరిచారు దానికి శిక్ష అనుభవించాల్సింది ఏ అమావాస్యాం రాత్రి పదస్థుర్వాజవత్రిణ అగ్నిస్త్రీయో యాధాసో అసభ్యమది ప్రవేశి దత్తశక్తి నాశయ నాశయ రాధా 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 నేను వచ్చానమ్మా నన్ను చూడమ్మా నన్ను చూడమ్మా రాధా 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 నన్ను చూడు తల్లి రాధా లేరా లే ఏడో విజయ్ ఏడో రిలాక్స్ డాడీ ఏడో డాడీ విజయ్ ఆలయ
ఫలించనే మధురనాదం పలికే వేదం శోభనం కలలే స్వరాల జరులై మురిపించే పేరాశలే అవి ఏ వరాలు కాదా తొలి మోహం పాడేనులే ఓ ఈయమని ఆలపించే రాగం